ప్రతిపక్షంపై పెత్తనం చేయటమే లక్ష్యంగా శాసనసభ నిబంధనలను అధికార పక్షం తుంగలో తొక్కింది. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనల పర్వాన్ని సాగించింది. పార్టీ విరాయించిన 8 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రక్షించడానికి శాసనసభలో అడుగడుగునా నిబంధనలను అతిక్రమించడానికి అధికార పక్షం పాల్పడింది. స్పీకర్పై అవిశ్వాస తీర్మాన నోటీసుపై అధికార పక్షం అడ్డగోలుగా వ్యవహరించింది. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ రూల్స్ నిబంధనలకు తిలోదకాలిచ్చి పంతం నెక్కించుకుంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై మంగళవారం ఉదయం నుంచే టీడీపీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగింది. చివరకు మంగళవారమే చర్చ చేపట్టాలని నిర్ణయించింది. ప్రశ్నోత్తరాలు 0 అవర్ అనంతరం మధ్యాహ్నం అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చ చేపడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసు అందుకున్న 14 రోజుల తర్వాతే అవిశ్వాస తీర్మానం మీద చర్చ చేపట్టాలని సభా నిబంధన 71 స్పష్టంగా చెబుతోందంటూ ఆ నిబంధనలు చదివి వినిపించారు. 179 చెప్తా ఉన్నప్పుడు 179C కూడా రిమూవల్ ఆఫ్ స్పీకర్ విషయంలో స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో పలాని మాదిరిగా చేయాలి. 14 రోజులు మేము నోటీస్ ఇచ్చిన తర్వాత లీవ్ ఆఫ్ మోషన్ 14 రోజుల తర్వాతనే చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నప్పుడు ఇవాళ కాన్స్టిట్యూషన్ సైతం బ్రీచ్ చేస్తూ ఏకంగా రూల్ నెంబర్ 71 ఏకంగా సస్పెండ్ చేసి ఏకంగా ఇవాళ ఈ సభను జరుపుతా ఉన్నాం. వైఎస్ జగన్ చెప్పిన రాజ్యాంగ నిబంధనలతో కంగుతిన్న అధికార పక్షం స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడానికి అడ్డుగా ఉన్న 71 నిబంధనలను తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికి అనుగుణంగా నిబంధన 71 తొలగించాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏమైనా హర్డిల్స్ వచ్చినప్పుడు అది సస్పెండ్ చేసి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము మూవ్ చేసాము. సస్పెన్షన్ ఆఫ్ పర్టికులర్ రూల్ టు ప్రొసీడ్ హెడ్ అనేటువంటి దాని మీద మేము మూవ్ చేసాం. దానికి స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రూలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అంచేత దయచేసి మీరు ఓటింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైందని ప్రతిపక్ష నేత అభ్యంతరం మధ్య స్పీకర్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ జరుగుతా ఉన్న తీరును చూస్తే అధ్యక్ష, రోల్ మోడల్స్ గా మనం ఉన్నామా లేమా అన్నది ఆలోచన చేసుకోవాలి. డెమోక్రసీలో మనం ఉండి డెమోక్రసీని పరిరక్షించవలసిన బాధ్యతలో మనం ఉండి డెమోక్రసీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది ఉంది. యాంటీ డిఫెక్షన్ లాను చట్టసభల్లోకి మనం తెచ్చుకున్న దాన్ని మనమే ఉల్లంఘన చేస్తా ఉన్నాం, హేళన చేస్తా ఉన్నాం. ఇవాళ నిబంధన 71ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, దానిపై రూలింగ్ ఇవ్వాలని విపక్ష నేత వైఎస్ జగన్ డిప్యూటీ స్పీకర్ను కోరినా సానుకూలంగా స్పందించలేదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ఇవ్వకూడదంటూ మంత్రి యనమల డిప్యూటీ స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చారు. రూలింగ్ ఇవ్వాలన్న విపక్ష నేత డిమాండ్ను పట్టించుకోకుండానే అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 57, ప్రతికూలంగా 97 ఓట్లు వచ్చినట్లు డిప్యూటీ స్పీకర్ వెల్లడించి తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. Motion of removal of Dr. Kodal Soprasad Rao, Honorable Speaker, given by Sri K. Sridhar Reddy and other members is before the House. Those who are for the motion, please say aye. Those who are against, please say no. 57, noes 97, neutrals nil. As 97 members are against the motion is lost. తలుపులు తీయవలసిన కోరుచున్నాను. అధికార పక్షానికి అడ్డంగా ఉన్న నిబంధనలను తొలగిస్తూ తీర్మానం చేయడం పట్ల న్యాయ నిపుణులు నివ్వెరపోతున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. సభ సాక్షిగా ప్రజాస్వామ్యానికి అధికార పక్షం పాత్ర వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగాన్ని అనుసరించి సభ నియమావళి ఏర్పడ్డాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా సభ నియమావళిని వినియోగించుకోవడం అంటే నేరుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.